Step into Value Zone Hyper Mart Patancheru. ప్రగతి భవన్లో అపాయింట్మెంట్ దొరకని వారందరికీ యశోద ఆసుపత్రిలో దొరుకుతోంది. అధికారంలో ఉన్నంతకాలం అప్పటి సీఎం కేసీఆర్ను చూడటం ఎవ్వరికీ కుదరలేదు. అదే కేసీఆర్ను చూసేందుకు ఇప్పుడు యశోద ఆసుపత్రిలో అందరికీ అవకాశం దొరికింది. ప్రగతి భవన్ దగ్గర ఎవరికైతే గేట్లు ఓపెన్ కాలేదో వాళ్ళందరికీ యశోద ఆసుపత్రి దగ్గర గేట్లు తెరిచి కనిపించాయి. నిజంగా ఈ మార్పును తీసుకొచ్చింది ఎవరో తెలుసా? అధికారం. అవును, కేవలం అధికారమే ఈ మార్పును తీసుకొచ్చింది. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్ పేరు ఇక్కడి ప్రజల గుండెల్లో సువర్ణాక్షరాలతో ముద్రించి ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కాంక్షను నెరవేర్చిన వ్యక్తి కేసీఆర్. ఉద్యమంలో ఆయన వేసిన ఒక్కో అడుగు పోరును ఉధృతంగా ముందుకు తీసుకెళ్లిన విధానాన్ని గుర్తు చేసుకుంటే ఇప్పటికీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అయితే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించాక, ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ కొంత ప్రజలకు దూరంగా కనిపించారు. ఏ ప్రజలను ఏకం చేసి దండు నడిపించారో అదే ప్రజలకు కనిపించనంత దూరంలో ఉండిపోయారు. కేసీఆర్కు ప్రజలకు మధ్య అడ్డుగోడగా మారింది ఎవరో తెలుసా? ప్రగతి భవన్. అవును, ఎప్పుడైతే పరిపాలనలోకి ప్రగతి భవన్ వచ్చిందో అప్పటి నుంచి జనానికి కేసీఆర్ దూరం అయ్యారనే ప్రచారం కూడా వచ్చింది. ప్రగతి భవన్లోకి అడుగు పెట్టాలి అంటే వారికి చాలా అర్హత కావాలి అనే భావన జనంలో బలంగా వెళ్ళింది. ఎవరికి పడితే వారికి ప్రగతి భవన్లోకి ఎంట్రీ దొరకదు అనే ప్రచారం కూడా బలంగా సాగింది. పరాయి పార్టీల నాయకులకే కాదు, ఇతర పార్టీల ఎమ్మెల్యేలకే కాదు, సొంత పార్టీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ప్రగతి భవన్లోకి వెళ్ళాలి అంటే చాలా అనుమతులు అవసరం అయ్యేవి అనే చర్చ కూడా అప్పట్లో జనంలో సాగేది. సీఎం కేసీఆర్తో మాట్లాడటం లీడర్లకే సాధ్యం కాని పక్షంలో ఇక సామాన్య ప్రజానికానికి సీఎం ఎలా కనిపిస్తారు? అందుకే ప్రజలకు, వాళ్లకు ఇష్టమైన ప్రజానాయకుడు కేసీఆర్కు మధ్య ప్రగతి భవన్ ఒక అడ్డుగోడగా మారింది అన్న భావన జనంలో ఉంది. కేసీఆర్ అంటే చాలామందికి ఇష్టం. కేసీఆర్ మాటలంటే జనానికి ఇంకా ఎంతో ఇష్టం. కేసీఆర్ను చూడటం ఆయన అభిమానులకు ఒక అదృష్టం. కానీ 2016లో ప్రగతి భవన్ వచ్చిన తర్వాత ఆ అదృష్టం ఆయన అభిమానులకు కొంత దూరమైంది. ఎమ్మెల్యేలకే ఎంట్రీ లేని ప్రగతి భవన్లోకి అతి సామాన్యమైన ఓటర్కు ఎలా దొరుకుతుంది అనే ప్రశ్న జనంలో కనిపించింది. సరిగ్గా ఇదే పాయింట్ని అప్పటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం బలంగా పట్టుకుంది. ప్రగతి భవన్ టార్గెట్గా కాంగ్రెస్ విమర్శలు చేసింది. ప్రగతి భవన్ను ఆధారంగా చేసుకుని ఎన్నికల్లో ప్రచారం చేసింది. సామాన్యుడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేని కేసీఆర్ తను మాత్రం 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రగతి భవన్ కట్టుకుని మనిషి కంటికి కనిపించకుండా నివాసం ఉంటున్నారని కాంగ్రెస్ ప్రచారం చేసింది. అంటే ప్రగతి భవన్కు ప్రజలు చాలా దూరం అనే భావన జనంలోకి బలంగా వెళ్ళింది. ఏ రాష్ట్రంలోనైనా సీఎం అపాయింట్మెంట్ దొరకడం కొంత కష్టమైన పనే. కానీ ఏ సీఎం అయినా ప్రజల అపాయింట్మెంట్ తీసుకొని జనంలోకి రావాల్సిందే. కానీ 9 ఏళ్ల పాలనలో సీఎం కేసీఆర్ చాలా తక్కువగా ప్రజలతో మమేకమయ్యారు. అయితే అధికారం పోయిన తర్వాత, ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైన తర్వాత మాత్రం కేసీఆర్ జనాన్ని కలుసుకున్నారు. కేసీఆర్ ఆసుపత్రిలో చేరకముందు ఎర్రవెల్లిలోని ఆయన ఫామ్ హౌస్కు నిత్యం భారీగా జనం తరలి వచ్చారు. జనాన్ని కలుసుకోవడానికి ఆయన ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అంటే ప్రగతి భవన్లో ఉండి జనంతో కలవలేకపోయారు. ఫామ్ హౌస్కు వచ్చిన తర్వాత జనంతో కలవక తప్పలేదు.
యశోద ఆసుపత్రి దగ్గర కూడా అదే జరిగింది. కేసీఆర్ కాలి ఎముకకు గాయమైన తరువాత యశోద ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయన్ని చూసేందుకు పరామర్శించేందుకు అనేక మంది యశోద ఆసుపత్రికి క్యూ కట్టారు. సామాన్య జనం కూడా భారీ ఎత్తున యశోద ఆసుపత్రి ముందుకు వచ్చి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసి వెళ్ళారు. అంటే కేసీఆర్ అంటే జనానికి ఎంత ఇష్టమో ఈ పరిస్థితి చాలా స్పష్టంగా చెప్పింది. కేసీఆర్ జనంలో ఉండాలని వారు ఎంతగా కోరుకున్నారో ఈ పరిస్థితి కళ్లకు కట్టింది. యశోద ఆసుపత్రిలో చేరిన తర్వాత కేసీఆర్ని కలిసేందుకు అనేక మంది విఐపీలు కూడా వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, కొత్తగా బాధ్యతలు తీసుకున్న తెలంగాణ మంత్రులు అంతా కేసీఆర్ను పరామర్శించారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి, ఆఖరికి కేఏ పాల్కు కూడా ఇప్పుడు అపాయింట్మెంట్ దొరికింది. కేసీఆర్ ప్రగతి భవన్లో ఉన్నంత కాలం వీళ్ళెవ్వరికీ అపాయింట్మెంట్ దొరకలేదు. అప్పుడు అపాయింట్మెంట్ దొరకని వారందరికీ ఇప్పుడు యశోద ఆసుపత్రి దగ్గర అపాయింట్మెంట్ దొరికింది. అంటే అధికారం ఎలాంటి మార్పులను తీసుకొస్తుందో యశోద ఆసుపత్రి దగ్గర సీన్స్ చూసి అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రగతి భవన్ను వదిలి ఫామ్ హౌస్కు వెళ్లిన కేసీఆర్ ఇప్పుడు యశోద ఆసుపత్రి నుంచి నందీనగర్లోని తన స్వంత నివాసానికి వెళ్తున్నారని తెలుస్తోంది. ఆసుపత్రిలో కేసీఆర్ చాలా బాగా కోలుకుంటున్నారని చెబుతున్న వైద్యులు ఆయన్ని శనివారం రోజు డిశ్చార్జ్ చేయబోతున్నారు. లాస్ట్ పాయింట్ ఏంటి అంటే నందీనగర్లో ఉన్న ఇంటి నుంచే కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటాన్ని మొదలుపెట్టి విజయం సాధించారు. మళ్ళీ అక్కడికే చేరుకుంటున్నారు కేసీఆర్.